కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయోగ్రఫీ. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ ఏమిటి? అధిష్టానాన్ని ధిక్కరించిన ఆయన పొలిటికల్ లైఫ్కు గ్యారంటీ ఉందా? 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నెల్లూరు రూరల్లో ఇప్పుడు కోటంరెడ్డి స్థానమేంటి? ఆయన చంద్రబాబు వేసిన వలకు చిక్కాడా? వైసీపీ బంధనాల నుంచి విముక్తి పొందాడా? ఎమ్మెల్యే అనిల్ యాదవ్తో కోటంరెడ్డికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? అధికారులతో అధినేతతో సఖ్యత లేని కోటంరెడ్డికి అసలు ప్రజాబలముందా? ఫోన్ ట్యాపింగ్కు కాల్ రికార్డింగ్కు తేడా తెలియని అమాయకుడా కోటంరెడ్డి? తన తమ్ముడి నుంచే పోటీ ఎందుకొస్తుంది? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఇలాంటి మరిన్ని వివరాలు విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్కు సన్నిహితుడు. ఆంధ్ర రాజకీయాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడొక హాట్ టాపిక్. అధినేతను ధిక్కరించి బయటకొచ్చిన కోటంరెడ్డి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీలో కొనసాగుతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయనకు సీటు దక్కుతుందా లేదా, పోటీ చేసినా గెలిచే అవకాశం ఉందా లేదా అనే చర్చలు నడుస్తున్నాయి నియోజకవర్గంలో. ఈ సందర్భంలో కోటంరెడ్డి బయోగ్రఫీ ఏంటో తెలుసుకుందాం. సాధారణ గ్రామీణ కుటుంబం నేపథ్యమున్న బాబిరెడ్డి, సారలమ్మ దంపతులకు 1966లో పుట్టాడు శ్రీధర్ రెడ్డి. నెల్లూరు విఆర్ కాలేజీ నుంచి బీకాం పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తరువాత కాంట్రాక్టర్గా జీవితాన్ని ప్రారంభించాడు. ఒకవైపు తన వ్యాపారం కొనసాగిస్తూనే ప్రజానాయకుడిగా ఎదిగేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్లో కీలకంగా పనిచేశాడు. వైఎస్ఆర్ మరణం తర్వాత తాను పీసీసీ కార్యదర్శిగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ వెంట ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా, వైసీపీలోకి వచ్చాక జగన్కు విధేయుడిగా మంచి పేరు తెచ్చుకోగలిగాడు. దాంతో వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు టికెట్ దక్కించుకోవడమే కాకుండా 2 సార్లు విజయం సాధించాడు. 2014లో మొదటిసారి బీజేపీ అభ్యర్థి సన్నపురెడ్డి సురేష్పై, అలాగే 2019లో టీడీపీ అభ్యర్థి అబ్దుల్లా అజీజ్ షేక్పై గెలిచి నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ఏబీవీపీలో పనిచేసి రాజకీయాలను పరిచయం చేసుకున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. బీజేపీ నేత వెంకయ్య నాయుడు తన తొలి రాజకీయ గురువు అని చెప్తూ ఉంటాడు. ఆయన రాజకీయ జీవితంలో అధిక శాతం ఆందోళనల పర్వమే. 1987 నుంచి 2023 వరకు, అంటే విద్యార్థి దశ నుంచి నేటి ఎమ్మెల్యే స్థాయి వరకు కోటంరెడ్డి అనేక పోరాటాల్లో, ఉద్యమాల్లో, ఆందోళనల్లో పాల్గొన్నాడు. ఏబీవీపీ లీడర్గా ఉన్నప్పుడు విఆర్ కాలేజీ మేనేజ్మెంట్ తీరుకు వ్యతిరేకంగా 13 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ చేపట్టిన ఉద్యమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ మీద నల్ల జెండా ఎగరవేసినందుకు దేశద్రోహం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. నిజానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా ముక్కుసూటిగానే ఉంటాడు. పనుల్లో అశ్రద్ధ వహించే అధికారులను నిలదీయడంలో వెనుకాడడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారుల అశ్రద్ధను నిలదీస్తూ డ్రైనేజీ కాలువలో కూర్చుని నిరసన తెలిపాడు. అధికార పార్టీలో ఉండి జలదీక్ష చేయడానికి సిద్ధమైన ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని భగ్నం చేసింది. నిత్యం ప్రజా జీవితంలోనే ఉన్నప్పటికీ కోటంరెడ్డి పైన కూడా ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయి. వెంకటాచలం ఎంపీడీఓ సరళను బెదిరించిన ఉదంతంలో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక విలేకరిపై దురుసుగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని ఆరోపణలు వచ్చాయి. క్రికెట్ బెట్టింగులు, బుకీలను కలవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా తనకొచ్చే గౌరవ వేతనాన్ని పేద విద్యార్థుల ఆర్థిక సాయం కోసం వినియోగిస్తున్నారనే మంచి పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రామాల నుంచి నెల్లూరుకు వచ్చే అధ్వాన్నంగా ఉన్న మట్టి రోడ్లను బాగు చేయలేదని, ఏండ్లకేండ్లుగా ఉంటున్న తాగునీటి సమస్యను తీర్చట్లేదని, నీటి ట్యాంకర్ల యజమానులతో కుమ్మక్కై శాశ్వత పరిష్కారానికి చొరవ తీసుకోవట్లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ తన నియోజకవర్గంలో కొన్ని ఊళ్లకు బస్ సౌకర్యం లేదు, ఆటోలే దిక్కు, ఇక డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఇలాంటి వాటిలో ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం అందించలేకపోయాడని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలను కాపాడుకోవడంలో నేదురుమల్లి జనార్దన్, ఆనం సోదరులు, వెంకయ్య నాయుడు తర్వాత ఆ స్థాయి పేరు తెచ్చుకోగలిగాడు. వైసీపీ గెలుపు కోసం పనిచేసిన క్యాడర్ను గుర్తించి పదవులు ఇప్పించాడు. కార్యకర్తలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మాట సాయం చేయడానికి ముందుంటాడు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలను ఎంత విమర్శించినా బయట మాత్రం అన్న, బావ, మామ అంటూ వరుసలు కలిపి మాట్లాడుతూ అందరితో సన్నిహితంగా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన మనుషులు ఎంతో మందికి ప్రభుత్వం తరపున పనులు చేయించి పెట్టి అందరివాడు అనిపించుకున్నాడు. అయితే 2 సార్లు గెలిచినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితో రగిలిపోయాడు. మంత్రివర్గ విస్తరణలోనూ తనకు చోటు కల్పించకపోవడంతో ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేసేవాడు. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదు. జగన్కు నచ్చదని తెలిసినా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులను కలిసి ఓదార్చాడు. పైగా తాను రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నట్టు ఆడియోలు లీకులిచ్చాడు. వైసీపీ అధిష్టానం తన ఫోన్ను ట్యాపింగ్ చేసిందని బహిరంగ విమర్శలు చేశాడు. కొందరు అత్యుత్సాహవంతులు అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ అని తేల్చారు. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి అధిష్టానం ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలో కొనసాగుతున్నాడు. మరోవైపు శ్రీధర్ రెడ్డి సోదరుడు వైఎస్ఆర్సీపీ సేవాదల్ విభాగం నాయకుడు గిరిధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతుందని తెలుసుకున్న శ్రీధర్ రెడ్డి తమ్ముడికి పోటీగా తాను నిలబడనని, రాజకీయాలకు గుడ్ బై చెబుతానని ప్రకటించాడు. ఇంకోవైపు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే తన మిత్రుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ ఈసారి రూరల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారమూ ఉంది. చూడాలి మరి ఈసారి కోటంరెడ్డికి పదవీ గండం ఏ రూపంలో వస్తుందో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.